Subscribe to Accessible World Tutorials for timely video notifications. Click the subscribe button, swipe right, expand options, and choose all features for the latest updates. Your support is invaluable in our growth journey. Thank you. యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో అతి ముఖ్యమైన టెక్నికల్ అనాలిసిస్లో ఒక భాగమైన పివెట్ పాయింట్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఈ పివెట్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మన టెక్నికల్ అనాలిసిస్లో పివెట్ పాయింట్స్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం పివెట్ పాయింట్స్ని ఒక్కటే నమ్ముకోము. పివెట్ పాయింట్స్తో పాటు మనం ఆల్రెడీ నేర్చుకున్న అదర్ అనాలిసిస్ని కూడా ఉపయోగించి మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే మనకి రిస్క్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. సో ఈ వీడియోలో నేను పివెట్ పాయింట్స్ని ఎలా యూజ్ చేయాలి, అసలు పివెట్ పాయింట్స్ అంటే ఏంటి అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, పివెట్ పాయింట్స్ అంటే ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఏదైనా ఒక స్టాక్కి సపోర్ట్ ఉంటుంది అంటే ఆ సపోర్ట్ దగ్గర కన్నా ప్రైస్ కిందకి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, అలాగే రెసిస్టెన్స్ ఉంటుంది అంటే ప్రైస్ అంతకన్నా ఎక్కువ పెరగకపోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే కొనేవాళ్ళు ఉంటే అమ్మేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఎక్కువ ఎక్కడ కొంటున్నారు, ఎక్కువ ఎక్కడ అమ్ముతున్నారు, వాటిని కాలిక్యులేట్ చేసేది పివెట్ పాయింట్స్. ఓకే, సో ఈ పివెట్ పాయింట్స్ని కాలిక్యులేట్ ఎలా చేస్తుంది అంటే ప్రీవియస్ డే అంటే ట్రేడింగ్కి ముందు రోజు హై, లో, ఓకే, హై, లో అండ్ క్లోజ్, ప్రైస్ తాలూకా హై ఎంత ఉంది, లో ఎంత, క్లోజ్ ఎంతలో క్లోజ్ అయ్యింది, ఆ మూడింటిని ప్లస్ చేసి త్రీ చేత డివైడెడ్ బై చేస్తే వచ్చేదే పివెట్ పాయింట్. ఓకే, పివెట్ పాయింట్ వాల్యూ. ఓకే, ఈ వాల్యూలతోనే మనం సపోర్ట్స్ని, రెసిస్టెన్స్ని కూడా తయారు చేసుకుంటాం. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు క్లియర్గా investing.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అసలు పివెట్ పాయింట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది అంటే క్లోజ్ ఎంత, హై ఎంత, లో ఎంత అవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన లేదు. ఆటోమేటిక్గా మనకి investing.com అనే వెబ్సైట్లో మనకి ప్రీవియస్ డే క్యాలిక్యులేట్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి రిపోర్ట్స్ అయితే ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను పివెట్ పాయింట్స్ ఉపయోగించి మన ట్రేడ్ ఎలా మూవ్ అవుతుంది, అసలు ఎక్కడ కొనాలి స్టాక్ని, ఎక్కడ అమ్మాలి అనేది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం మీకు రియల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనం 350 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. ఓకే, మీరు ఇదే విధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టార్గెట్ 500 సబ్స్క్రైబర్స్. ఓకే, అది 1.5 మంత్లో మనం 500 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలన్నది టార్గెట్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్తో నాకు చాలా ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. Speech mode deep. Speech mode talk. G. Level 1 Google Chrome. O. Google Chrome. App start cursor. New tab dash. Google Chrome. Toolbar. Address and search bar. Edit as autocomplete. Control plus L search Google or type a UI. ఓకే, మనం గూగుల్ ఓపెన్ చేశాను. మీకు నిఫ్టీ ఐడియా ఉంది కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి కదా. సో నిఫ్టీని మీకు ఎగ్జాంపుల్గా చూపించి ప్రైస్ ఎటువైపు మూవ్ అవుతుంది, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అనేది కూడా మీకు చెప్తాను క్లియర్గా. ఓకే, Address and search bar. Edit folk N I F T Y Y unselected. నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ Space E E E C H I C A L L space A N A L L Y S I S investing space I N V E E S T I N G dot C O O M selection. నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ investing.com అని టైప్ చేశాను అడ్రస్ బార్లో. Clickable link skip to. ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ మనం తీసుకుందాం. Navigation landmark clickable filters and topics heading level main landmark clickable Nifty 50 technical analysis and signals dash NSE heading level 3 investing. దీని మీద మనం క్లిక్ చేయాలి. Nifty 50 technical analysis and signals dash and system menu X Nifty 50 technical. ఓకే, మనకి ఇక్కడ మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పుకున్నట్లే మనం ప్రైస్ ని చెక్ చేసుకోవడానికి బి ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. Select click of mainland instrument flat list with 3 add alert button share button out of list 150 22,148.6. ఓకే, 22,148 రూపీస్ అయితే కరెంట్ ప్రైస్ ఉందండి. ఓకే, సో మనం పివెట్ పాయింట్స్కి ఈ వెబ్సైట్లో ఒక టేబుల్ అయితే ఉంది. ఓకే, సో ఈ పివెట్ పాయింట్స్ ఎక్కువగా ట్రేడింగ్ అంటే ఇంట్రాడే చేసే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. ట్రేడింగ్ చేసేవాళ్ళు పివెట్ పాయింట్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. సో మనం ట్రేడింగ్ చేయాలంటే ఏం చెప్పాను ముందుగా,
15 మినిట్స్లో మనం పెట్టుకోవాలి. ఓకే, సో మనం టేబుల్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ టేబుల్కి Table with 5 rows and 5 columns. Row 1. ఈ పైనే కదా అవర్స్ మినిట్స్ ఉంటాయి. అప్ ఏరో ప్రెస్ చేసుకుని వెళ్ళి 15 మినిట్స్ సెలెక్ట్ చేద్దాం. Out of link 1 up visited link 1D link 5H 1H link 30 MIF visited link 15 min 15 unknown మినిట్స్ cursor దీని మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. normal Okay. normal cursor unknown ఇప్పుడు cursor మనం 15 normal మినిట్స్ cursor స్టార్ట్ లో unknown ఉన్నాము. cursor normal Okay. cursor ఇప్పుడు మనం పివట్ పాయింట్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ దగ్గరికి వెళ్దాం. హెడ్డింగ్ వైజ్ కి వెళ్దాం. moving averages heading level 3 unknown ఇది cursor కాదు. momentum oscillators trend oscillators volatility heading related articles head clickable public channel complement list with 5 items 1 will 2 emphases Q4 ఓకే, మనం టీ ప్రెస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, టేబుల్ విత్ 8 కాలమ్స్ 6 రోస్ అనుకుంటా వస్తుంది. అక్కడికి వెళ్దాం. out of list click complementary landmark table with 9 rows and table with 5 rows and main landmark table with 6 rows and 8 columns row 1 ఇది మన పివట్ పాయింట్స్ కి సంబంధించిన టేబుల్. ఓకే, ఇప్పుడు చూడండి. column 2 S3 S3 column 3 S2 S2 column 4 S1 S1 column 5 pivot points పివట్ పాయింట్స్ column 6 R1 R1 column 7 R2 column 8 R3 R3. ఓకే, ఇప్పుడు పివట్ పాయింట్ S1 R1 అంటే ఏంటో మనం తెలుసుకుందాం. పివట్ పాయింట్ అంటే ఏంటంటే చెప్తాను చూడండి, చూపిస్తాను. column 6 R1 column 5 pivot points row 2 22,133.30 ఓకే, 22,133 రూపీస్ అయితే పివట్ పాయింట్ అయితే ఉంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మనం స్టాక్ ఎలా కొనాలి అంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఈ ప్రైస్ కన్నా ఎక్కువలో ఉంటే మనం కొనడానికి అవకాశం ఉన్నట్టు. ఓకే, అంటే ప్రైస్ పెరుగుతుంది అని అర్థం. అదే ఇప్పుడు ఉన్న ఈ పివట్ పాయింట్ కన్నా ప్రైస్ తక్కువలో ఉందనుకోండి, ప్రైస్ కిందకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. row 1 row 2 22,133.3 22,133 రూపీస్ ఉంది కదా. ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత ఉంది? list send technical clickable navigation list with 3 items share button out of plus 140 22,140.00 140 అంటే ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం ఈ పివట్ పాయింట్ ప్రకారం స్టాక్ ప్రైస్ పైకి వెళ్తుంది అని చెప్తుంది అనమాట. ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెంట్ అంటే ఏం తెలుసు. clickable table with 5 rows main landmark table with 6 rows and 8 columns row 2 S3 column S2 column 3 22 S1 column 4 22,112.80 ఓకే, 22,112 దగ్గర దీనికి సపోర్ట్ ఉంది. అంటే సపోర్ట్ అంటే ఎక్కువ మంది కొనే ప్లేస్ని సపోర్ట్ అంటాము. ఓకే, అంటే ప్రైస్ ఈ ప్రైస్ కన్నా అంటే 112కి వస్తే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడున్న 22,140 రూపీస్ దగ్గర కొంటే మనం స్టాప్ లాస్ అంటే మనకి నష్టం ఎక్కడి దాకా వచ్చే అవకాశం ఉంది, 22,112 వరకు పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పడిపోతే మనం అనాలిసిస్ ఏం చెప్తుంది, పెరుగుతుందనే చెప్తుంది. ఓకే, కానీ ఎంతవరకు పెరుగుతుంది అన్నది ఎలా తెలుస్తుంది అంటే రెసిస్టెన్స్. pivot point R1 column 6 22,164.00 ఓకే, 22,164 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఉంది. అంటే ఒకవేళ ప్రైస్ పెరిగితే 22,164 వరకు వెళ్తుంది అన్నమాట. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఎక్కువ మంది అక్కడ సెల్లర్స్ ఉంటారు, అంటే అమ్మేసే వాళ్ళు. మళ్ళా ప్రైస్ అక్కడి నుంచి కిందకి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని రెసిస్టెన్స్ అంటాము. సో ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం 22,140 దగ్గర కొనొచ్చు. ఓకే, మనం టార్గెట్ ఎంతవరకు పెట్టుకోవాలి, 164 వరకు టార్గెట్ పెట్టుకోవాలి. ఒకవేళ 64ని దాటేసింది అనుకోండి, ఒకవేళ 64 దగ్గరికి వెళ్ళినా మన అనాలిసిస్ అన్ని మిగతా అనాలిసిస్ ఉన్నాయి కదా, టెక్నికల్ అనాలిసిస్, అవి బై సైడ్ ఉన్నాయి అనుకోండి, అంటే ఇంకా కొంటున్నారు అనుకోండి. సో నెక్స్ట్ ప్రైస్ ఎంతవరకు వెళ్ళొచ్చు, R2 column 7 22,184.50 22,182 దగ్గర 84 దగ్గర రెసిస్టెన్స్ 2 ఉంది. అంటే రెసిస్టెన్స్ 1 క్రాస్ చేస్తే రెసిస్టెన్స్ 2 వరకు వెళ్ళిపోతుంది ప్రైస్. అప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న స్టాప్ లాస్ ఉంది కదా, S1 కిందని స్టాప్ లాస్ పెట్టాం కదా, అది R1 కిందని మనం పెడతాం అనమాట. అంటే మనం ప్రాఫిట్లోనే ఉంటాము. ఆ రెసిస్టెన్స్ 2 కూడా దాటింది అనుకోండి, R3 column 8 22,215.2 22,215 వరకు మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. R2 కూడా క్రాస్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బట్టి మనం స్టాక్స్ని కొనొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మన ప్రైస్ 22,140 దగ్గర కొన్న తర్వాత కిందనే పడిపోయింది అనుకోండి, ఎంతవరకు పడిపోతున్నాము, సపోర్ట్ 1 దగ్గర దాని సపోర్ట్ ఉంది.
సో సపోర్ట్ 1కి వచ్చిన తర్వాత మనం మిగతా అనాలిసిస్ చూసుకుంటాం. అంటే సెల్ సైడ్ ఉందా, బయ్యర్స్ ఉన్నారా అని చూసుకుంటే అప్పటికి సెల్లర్స్ ఉన్నారనుకోండి మనం స్టాక్‌లోంచి ఎగ్జిట్ అయిపోవాలి. బయ్యర్స్ ఉన్నారనుకోండి దానికన్నా కిందకి సపోర్ట్ 2 ఉంటది చూడండి. R pivot point S1 S2 column 3 22,082.10. 22,082 రూపీస్ దగ్గర మళ్ళా సపోర్ట్ 2 ఉంది దానికి. ఓకే. ఒకవేళ సపోర్ట్ 1 దగ్గర పడిపోతే సపోర్ట్ 2 కూడా ఉంది. మనం బయ్యర్స్, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకొని మనం ట్రేడింగ్ చేసుకుంటే రిస్క్ ఏమీ ఉండదు. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, పివట్ పాయింట్స్ అంటే ఏంటో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్‌లోకొచ్చి క్వెషన్స్ అయితే అడగండి. నేను అక్కడ ప్రతి క్వెషన్‌కి కూడా ఆన్సర్ Out చేస్తాను. of table banner landmark select click main instrument flat list with 3 items watch button. Button out of list 22,129.8. ఓకే. చూసారా? ఇది 140 దగ్గర సపోర్ట్ ఇందాక 133 ఉంది కదా! ఇప్పుడు 29కి పడిపోయింది. అంటే ఈ స్టాక్ అనేది కిందకి పడిపోతూ ఉందన్నమాట. ఓకే. అంటే మన పివట్ పాయింట్స్ కన్నా తక్కువలో ఉందనుకోండి ప్రైస్ పడిపోతుంది అని అర్థం. పివట్ పాయింట్స్ దాటి ఉందనుకోండి ప్రైస్ పెరుగుతుంది అని అర్థం. ఓకే. ఈ విధంగా మనం స్టాక్‌ని కొనుక్కోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు ఇంకొక స్టాక్ చూపిస్తాను. Toolbar address and search bar edit S group D select I space SBI. TECHNICAL space AALYSIS space INVESTING.com /22,000 link skip to main content main landmark clickable SBI share technical analysis ఓకే. SBI share technical చూద్దాం. analysis left parent S banner landmark main landmark navigation link 1 15 మినిట్స్‌లో పెట్టుకోవాలి. out of nav list with 10 item link related in link historical table with 5 rows and out of table link 1 link 51H link 30 have visited link 15 మనం 15 మినిట్స్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే 15 మినిట్స్ ముందు ఉన్న లో, హై, క్లోజ్ ఎంతలో క్లోజ్ అయింది, లో ఎంత, హై ఎంతో చూసుకొని దాన్ని కాలిక్యులేట్ చేసుకొని మనకు పివట్ పాయింట్స్ ఇస్తుందన్నమాట. సో ఇది ఎటువైపు మూవ్ out అవుతుందో of list చూద్దాం. banner select click a main select button list with button out of list set list 5.10 left 749.90 749 రూపీస్ ఉంది. మన పివట్ పాయింట్స్ ఏం చెప్తుందో చూద్దాం. clickable comp table with 5 rows main landmark table with 6 rows S pivot points column 5 750.48 750 దగ్గర ఉంది. పివట్ పాయింట్ లెవెల్ ఎంత ఉంది? 750. ఓకే. కానీ ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ ఎంత ఉంది? 740. nav list with analysts but sentiments but technical clickable navigation list with 3 items share button out of plus 5.4 750.25 750.25 ఉంది. ఓకే. అంటే జస్ట్ 25 పాయింట్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ స్టాక్‌ని కొనాలంటే కొంచెం ఆలోచించాలి. మిగతా అనాలిసిస్ చూసుకొని కొనాలన్నమాట. అంటే 725 అనేది list with out of list 749 749 అంటే 749 రూపీస్ ఇప్పుడు ప్రైస్ ఉంది. మన పివట్ పాయింట్స్ ఏం చెప్తుంది? 750 అని చెప్తుంది. అంటే 750 కన్నా తక్కువలో కరెంట్ ప్రైస్ ఉంటే అది కొనకూడదు. అంటే అమ్మొచ్చు. సెల్ ఆర్డర్ తీసుకోవచ్చు అన్నమాట. బై ఆర్డర్ అయితే తీసుకోకూడదు. మిగతా అనాలిసిస్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి ఆగండి. మూవింగ్ యావరేజ్ చూద్దాం. ఇటువైపు ఉంది. బై సైడ్ ఉందో, సెల్ సైడ్ ఉందో చూద్దాం. banner main landmark table with 5 rows sell column 2 33% సెల్ 33%. row 3 dash row 4 dash row 5 neutral buy column 4 100 row 4 100 row 3 100 row 2 67 ఓకే. బై ఏమో 100% ఉంది. clickable navigation out of list link start trading link this table with 5 out of link 1H link 30 M15 link 5 MIN 5 మినిట్స్ లో ఎంత ఉందో చూద్దాం. 5 MIN table with 5 row out of sell column 2 17% row 3 dash row 4 33% row 5 dash edge of table dash ఓకే. buy action column 5 strong buy row 4 buy row 3 strong buy row 2 strong buy ఓకే. ఏం చెప్తుంది? స్ట్రాంగ్ బై అంటే 5 మినిట్స్, 15 మినిట్స్ కూడా బై చెప్తుంది. కరెంట్ ప్రైస్ కూడా పివట్ పాయింట్స్ కన్నా పైనే ఉంది కనుక మనం ఈ స్టాక్‌నైతే కొనొచ్చు. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా మర్చిపోకుండా వాట్సాప్ గ్రూప్‌లో అడగండి. నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్. బై బై. screen sharing meeting